సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో మరోసారి భారీ వసూళ్లను సాధించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక చాలా రోజుల నుంచి కల్కి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రతి అభిమానికి ఈ సినిమా విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే మన దగ్గర ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పడడానికి మరికొద్ది గంటల సమయం ఉన్నప్పటికీ యూఎస్లో మాత్రం ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ని వేశారు. ఇక అక్కడ ఈ సినిమాను చూపించిన ప్రభాస్ అభిమానులు ఈ సినిమా గురించి ఏం చెబుతున్నారు, తమ అభిమాన హీరోను ఎలాగైతే చూడాలి అనుకున్నారో అలాంటి క్యారెక్టర్లో కనిపించాడా, వాళ్ళు సాటిస్ఫై అయ్యారా, లేదంటే ప్రభాస్ చేసిన పాత్ర పట్ల వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మహాభారతంలోని క్యారెక్టర్లను బేస్ చేసుకొని నాగశ్విని కథ రాసిన విషయం మనకు తెలిసిందే. అయితే పురాణాలు శ్రీ మహావిష్ణువు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే కలియుగంలో అన్యాయాలు, అక్రమాలు, అరచకాలు విలయతాండం చేస్తాయో అప్పుడు కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి దుష్టులందరినీ అంతం చేస్తాడని ఒక విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో కూడా ఖాళీ అయిన కమల్ హాసన్ సృష్టి నాశనాన్ని కోరుతాడు. ఇక ఆయన చేసిన విపత్తులు భైరవ, ప్రభాస్, కల్కి ఇద్దరు కలిసి ఎలా ఆపారు అనే ఈ సినిమా కథగా చెప్తున్నారు. అయితే ఈ కథతో నాగశ్విన్ జనాలను మెప్పించాడా లేదా అంటే ఈ సినిమాని చూసిన ప్రతి అభిమాని కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ ఒకెత్త అయితే స్క్రీన్ ప్లే సినిమా మొత్తానికి హైలైట్గా నిలిచిందని ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఈ సినిమాలో ఒక హై ఎమోషన్ను ఇచ్చి వదిలారని, అందువల్ల ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి ఈ సినిమా నాగశ్విన్ తెరకెక్కించిన విధానం కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందట. ఇక 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాలో విజువల్స్ అయితే టాప్ నచ్లో ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఈ సినిమా కూడా విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందని అక్కడ అభిమానులు చెప్పడం విశేషం. ఇక ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వీళ్ళు నలుగురు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దీపికా పదుకొనె అయితే ఇంతవరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా సినిమాను చూసిన ప్రతి ఒక్క అభిమానిని కూడా కంటతడి పెట్టిస్తుందట. అలాంటి ఒక ఎమోషనల్ డ్రామాతో కూడిన పాత్ర చేయడం అనేది నిజంగా ఆమెకు కెరియర్ పరంగా చాలా బాగా హెల్ప్ అయ్యే అంశం అని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ తన మార్క్ కామెడీని చూపిస్తున్న యాక్షన్ సీన్స్తో సినిమాను ముందుకు నడిపించాడట. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాని వాళ్ళు భుజాల మీద మోసుకెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు.